నా భావాలకు నిలువుటద్దం లాంటి వ్యక్తి. నా మనసుని కనికట్టు చేసిన మాంత్రికుడు తను. మొదటిసారి ఎదురుపడ్డాడు. అయినా ఎందుకో నోరు పెగల్లేదు. మరింత దగ్గరికొచ్చాడు. నా గుండె వేగం పెరిగింది. నన్ను సమీపించి హలో ఆర్ యూ హియర్ అన్నాడు. అవును, ఇక్కడే ఉన్నా అన్నా. మేం కలుసుకున్నప్పుడు కోటి భావాలు కలబోసుకోవాలనుకున్నాం. మాటల కెరటాలలో ఈదాలనుకున్నాం. కానీ మౌనమే మా మధ్య అడ్డుతెరలా నిలిచింది. క్షణాలు కరిగాయి. నిమిషాలు గడిచాయి. మా మాటలు ముందుకు సాగలేదు. చేసేదేం లేక మేమే ముందుకు కదిలాం. తను మళ్ళీ కనపడితే బాగుండు అనిపించేది. నేను పెదవి విప్పితే చూడాలని ఉబలాట పడేవాడు తను. ఆన్లైన్లో ఎన్నెన్నో అభిప్రాయాలు కలబోసుకున్నాం. బోలెడు ఊసులు చెప్పుకున్నాం. అదేంటో ఎదురుపడగానే ఇలా డీలా పడిపోయాం. అయినా అతడి రూపం, ఆ నవ్వు, నా కోసం ఆతృతగా ఎదురుచూసే కళ్ళు నన్ను మరీ మరీ మురిపిస్తుండగా ఆ రాత్రి నా కంటికి నిద్రే కరువైంది. మర్నాడు ఉదయమే మళ్ళీ కనిపించాడు. ఒక్కసారి గుండె జల్లుమంది. హృదయం అక్కడే ఆగమన్నా మెదడు కదిలి వెళ్ళమంది. మాట్లాడితే ఏం జరుగుతుందోననే భయం, ఎవరైనా చూస్తారేమోనని జంకు. ఆఖరికి మెదడు చెప్పిన మాటకే ఓటేశా. అతన్ని తప్పించుకొని తిరుగుతున్నా అతడి ఆలోచనలు మాత్రం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేవి. నాకు తెలియకుండానే తనతో రిలేషన్షిప్లో ఉన్నాను అనే ఫీలింగ్లో పడిపోయా. ఆ విరహం భరించలేక ఒక్కసారి నేను వెళ్ళి ప్రేమిస్తున్నానని చెప్పనా అనిపించేది. ఆ మాట చెప్పడానికి క్షణం చాలు. కానీ నా ప్రేమనెలా నిరూపించుకోను? మళ్ళీ మనసుకి మైండ్కి ఘర్షణ మొదలైంది. నాలో నేను, నా గొడవలో నేను ఉండగా ఒకరోజు తన సడన్గా వచ్చి ఐ లవ్ యూ అన్నాడు. నిర్ఘాంతపోయా. మనసుకి అదే కావాలేమో లోపల కేరింతలు కొడుతోంది. ఆ సంతోషం ముఖంలో కనబడనీయకుండా సీరియస్గా అక్కడి నుంచి కదిలా. ఇంటికి వెళ్ళగానే తీవ్ర ఆలోచనలో పడ్డా. తను చెప్పిన విషయం గురించి కాదు, నా మనసు చేస్తున్న హైరానా గురించి. తనంటే నాకు ఇష్టమే, కానీ నేను సాంప్రదాయ బందిని. ప్రేమ పెళ్లి తర్వాత భవిష్యత్తుపై బెంగ ఉన్న సగటు అమ్మాయిని. కుదిరితే మనసు విప్పి మాట్లాడుకోవడాలు, వీలైతే కప్పు కాఫీ వరకు ఓకే, కానీ ప్రేమ పేరుతో పార్కులు, టూర్లు, అమ్మో భయం తరుముకొచ్చేసింది. అయినా తనతో కొంత దూరం ప్రయాణిస్తేనే కదా ఏది తప్పో ఏది ఒప్పో తనలాంటి వాడో పూర్తిగా తెలిసేది. మొత్తానికి ఎలాగో గొంతు పెగిల్చి ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ వరకు ఓకే, మిగతాది తర్వాత ఆలోచిద్దాం అన్నాను. నేను గీసిన గీత అంగుళమైనా దాటలేదు తను. నాపై కొండంత ప్రేమ ఉన్న స్నేహితుడిలాగే ప్రవర్తించాడు. నిజం చెప్పాలంటే కొద్ది రోజుల్లోనే తన వ్యక్తిత్వం, మంచితనానికి ఫిదా అయ్యా. అయినా ఐ టు లవ్ యూ అని చెప్పడానికి ఏదో మొహమాటం. కుటుంబం, సాంప్రదాయం, భయం, కట్టుబాట్లు అడ్డొచ్చాయి. అలా 3 ఏళ్లు కొనసాగిన మా ప్రేమ లాంటి స్నేహం మెల్లమెల్లగా తన పట్ల నా అభిప్రాయాలు మారసాగాయి. తను మంచోడే, కానీ ఏరి కోరి చిక్కులు కొని తెచ్చుకొని ప్రేమ పెళ్లి చేసుకోవడం అవసరమా అనిపించేది. మెల్లమెల్లగా మొదలెట్టా. ఒకానొక సమయంలో తన నుంచి పూర్తిగా దూరం వచ్చేశా. సీన్ కట్ చేస్తే నాకు పెళ్ళై 2 పిల్లలు, భర్త లండన్లో ఉద్యోగం. చీకు చింత లేకుండా హాయిగా గడిచిపోతుంది. అప్పుడప్పుడు తను గతం గుర్తొచ్చినా తప్పు చేశానన్న భావన ఎప్పుడూ కలగలేదు. తను మళ్ళీ నాకు ఎదురు పడదాకా మన అభిప్రాయాలు, ఫీలింగ్స్ మార్చుకోవడంలో మనకొచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ మన ఫీలింగ్స్, అభిప్రాయాలు, నిర్ణయాలపైనే ఆధారపడి ఎవరైనా ఉన్నప్పుడే వస్తుంది చిక్కంతా. చాలా కాలం తర్వాత తను మళ్ళీ కనపడ్డప్పుడు తెలిసింది ఇదంతా తను నాలాగా అభిప్రాయం మార్చుకోలేదు. నేను వదిలేసిన తను ఎదురు చూస్తూనే ఉన్నాడు. నా ఊహల్లోంచి తను కనుమరుగైనా అతడి ఆలోచనలో నేను ఉన్నాను. అదే ధ్యాసలో పడి ఆరోగ్యం, కెరియర్ని అశ్రద్ధ చేశాడట. ఒక్క మాటలో చెప్పాలంటే తను నా కోసం ఎదురు చూసి చూసి జీవితాన్నే కోల్పోయాడు. అదంతా వింటుంటే నా కంటిలో చెమ్మ. మొదట్లోనే నేను తన భావాలకు ఆకర్షితులకు కాకుండా ఉండాల్సింది. నన్ను కలవాలని ప్రయత్నించినప్పుడల్లా ఆపాల్సింది.
గుండెల నిండా ప్రేమ నింపుకొని నా మాట కోసం స్నేహితుడిలా మసలుతున్నప్పుడైనా చెప్పాల్సింది మనకు సెట్ కాదని. ఏదో ఒక సందర్భంలో నేను తనకి స్పష్టంగా చెప్పి ఉంటే బహుశా ఆ దుస్థితి వచ్చేది కాదేమో. తప్పు చేసింది నేనే. నా మనసా, నా మెదడా ఏమీ అర్థం కావడం లేదు. ప్రస్తుతం తను మా ఇంటి దగ్గరే అద్దెకు ఉంటున్నాడు. అతడు కనిపించినప్పుడల్లా వేల ప్రశ్నలు ఈటెల్లా నా మనసును గుచ్చుతూనే ఉన్నాయి. ఇలాంటి మరిన్ని రియల్ స్టోరీస్ వినాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.